Hello guys, welcome back to my channel. So day 27, check if a number is a positive or negative. ఒక్కసారి ఆలోచించండి, ఒక నెంబర్ పాజిటివ్ నెగిటివ్ అని ఎలా చెప్తాం? ఏ నెంబర్ వాల్యూ అయితే 0 కంటే ఎక్కువ ఉంటుందో అది పాజిటివ్, ఏ నెంబర్ అయితే 0 కంటే తక్కువ ఉంటుందో లేదా మైనస్ సింబల్ ఉంటుందో అది నెగిటివ్. కంప్యూటర్లో మనం మైనస్ సింబల్ అని చెప్పలేము కాబట్టి ఏ నెంబర్ అయితే 0 కంటే గ్రేటర్ ఉంటుందో అది పాజిటివ్, తక్కువ ఉంటే నెగిటివ్. సో ఇది సింపుల్ క్వశ్చన్, మనం అయితే సాల్వ్ చేసేద్దాం. డే 27.7. ఎస్, అదే ఇచ్చింది. థ్యాంక్ యూ ఐడిఈ. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్. ఓకే, system.out.println, system.out.in కాదు, println. ఓకే, నెక్స్ట్ ఏంటిది? null కాదు. యా, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్కానర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. స్కానర్ ఎస్సి ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకే, స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇంట్, మనం ఒక నెంబర్ని రీడ్ చేస్తున్నాం కదా, ఇంట్ నమ్ ఈక్వల్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, ఒక ఇంటీజర్ అయితే క్రియేట్ చేసాము. ఇఫ్ నమ్ ఈస్ లెస్ దాన్ 0 కంటే తక్కువ ఉందంటే, యాక్చువల్లీ ఈ బ్రేసెస్ కూడా అవసరం లేదు. సింగిల్ లైన్లో రాసేటప్పుడు బ్రేసెస్ మనకు అవసరం లేదు. system.out.println the number is నెగటివ్. ఎందుకంటే 0 కంటే తక్కువ ఉంది కాబట్టి నెంబర్ అనేది నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ అది కాకపోతే అంటే 0 కంటే తక్కువ కాకుండా కండిషన్, నెక్స్ట్ కండిషన్ 0 కంటే ఎక్కువ కానీ ఉంటే system.out.println the number is positive. సో ఇలా అనమాట. నెక్స్ట్ రెండు కాకపోతే, అలా గ్రేటర్ దాన్ లేదు, లెస్ దాన్ లేదు, ఈక్వల్గా ఉందంటే ఏమవుతుంది? system.out.println the number is 0. సో 0ని మనం పాజిటివ్ అనలేం, 0 ఆర్ నల్ అనకూడదు, సారీ. ద నెంబర్ ఇస్ 0 అంటే పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు అని అర్థం. సింపుల్, ఇదే గైస్. ఈరోజు అయితే మనకి అంతా అయిపోయింది ఈరోజు క్వశ్చన్. చూసారా నాతో అంటే మీరు ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేస్తారు క్వశ్చన్స్ అన్నిటిని. సో మనం 100 ఇద్దాం, ద నెంబర్ ఇస్ పాజిటివ్. ఓకే, మనం -100 ఇద్దాం, ద నెంబర్ ఇస్ నెగిటివ్. ఓకే, మనం 0 ఇద్దాం, ద నెంబర్ ఇస్ 0. ఓకే, మనం ఇప్పుడు ఏదో నెంబర్, ఓకే వై పడింది, యాక్చువల్ వై ఉండకూడదు, ఏదో ఒక నెంబర్ ఇద్దాం. ఇది జావా డాట్ ఇన్పుట్ మిస్ మ్యాచ్ వచ్చింది. ఇది మీ మీనింగ్ ఎందుకు వచ్చిందంటే, మనం ఇచ్చిందేమో చాలా పెద్ద నెంబర్, ఇది ఇంటీజర్ టైప్ రేంజ్లో రాదు, అందుకు ఎర్రర్ వచ్చిందనమాట. సో అది ఇగ్నోర్ చేయండి. మనం ఒక చిన్న నెంబర్ ఇద్దాం, ద నెంబర్ ఇస్ పాజిటివ్, ఇలా అనమాట. సో ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.